హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMSU వ్లాగ్స్. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను లాంగ్ వీడియో పెట్టాలి అనుకొని. అయితే ఈరోజు టైం లేకపోయినా కూడా లాంగ్ వీడియో తీసి పెడుతున్నాను. సండే రోజు ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతామో మండే రోజు అంత వర్క్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అందులో ఇంట్లో పని కూడా చాలా ఉంటుంది. నాకు మా పెద్ద పాప ఒకటే స్కూల్కి వెళ్తుంది, మా చిన్న పాప నాతోనే ఉంటుంది. కానీ నేను ఇద్దరికి ఒకటేసారి రెడీ చేపిస్తాను. స్నానం చేయడం కానీ రెడీ చేయడం కానీ ఇద్దరికి ఒకటేసారి చేస్తాను. మా పాపను రెడీ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాను. ఎందుకంటే మా అమ్మ స్కూల్ దగ్గర వదిలిపెడుతుంది. ఈ రోజు కొంచెం ఆలస్యంగా లేయడం వల్ల ఇంట్లో పనులు అస్సలు అవ్వలేదు. ఇంట్లో పని తర్వాత అయినా చేసుకోవచ్చని స్కూల్ కి రెడీ చేశాను. స్కూల్ కి వెళ్ళిన తర్వాత బ్రేక్ టైమ్ లో పిల్లలు ఏదో ఒకటి తింటారు కాబట్టి వాళ్ళైతే బిస్కెట్ తీసుకున్నారు. మా అమ్మ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది వర్క్ కి వెళ్ళడానికి. అయితే నేను మా పాపకి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరుగన్నం కలిపి పెట్టాను క్యారీకి. అన్నం కలుపుతుంటే మా చిన్న పాప వచ్చి నోరు తెరుస్తుంది మా అమ్మ పెట్టమని. నేను ఇంట్లో ఏమీ చేయలేదు కాబట్టి బయటకు వెళ్ళి టిఫిన్ తెద్దామని వెళ్ళాను. మా పిల్లలకి దోశ అంటే చాలా ఇష్టం, కానీ దోశ ఇంకా లేట్ అవుతుందంటే స్కూల్ కి లేట్ అవుతుందేమో అని పూరి తీసుకొని వచ్చా. అక్క చెల్లెలు ఇద్దరు పోటీ పడి తింటున్నారు. మా పెద్ద పాప వీడియో తీస్తున్నానంటే చాలు వీడియోకి హాయ్ ఫ్రెండ్స్ అని పోజ్ ఇస్తుంది. అక్కని చూసి చెల్లెలు కూడా కంటిన్యూ చేస్తుంది, ఆమె కూడా నేర్చుకుంటుంది. ఇక మా పాప స్కూల్ కి అమ్మమ్మతో పాటు వెళ్తుంది. మా అమ్మ ఎందుకు వదిలి పెడుతుంది అంటే మా అమ్మ పనికి వెళ్లే ప్లేస్ అట్లే ఆ రూట్ లోనే వెళ్తారనమాట స్కూల్ కి కూడా. అమ్మమ్మ అక్క ఇద్దరు వెళ్తుంటే మా చిన్న పాప అయితే ఏడుస్తుంది, బాయ్ చెప్తుంది, కానీ వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అప్పటికి లేట్ అయిపోయింది చాలా. మార్నింగ్ టైమ్స్ మా అమ్మ స్కూల్ దగ్గర వదిలిపెట్టి వెళ్తే నేను ఈవినింగ్ 4కి వెళ్ళి పాపని తీసుకొని వస్తాను. ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకుంటాను, కానీ నాకు వెళ్ళిన తర్వాత పాప వచ్చేటప్పుడు అసలు నాతో పాటు వస్తానని ఏడుస్తుంది, ఉండదు. అందుకే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళడం మానేశాను. ఇంకా వెళ్ళిపోయిందని చిన్న పాప ఏదో అంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారులే అని మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మా పాపకి 1.5 years అయినా కూడా పాలు తాగుతూనే ఉంటుంది. ఎలా మాన్పించాలో అర్థం కావడం లేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో డైలీ 7 కల్లా ఇంట్లో పూజ అయిపోవాల్సింది. వెళ్ళిన పని అయ్యింది కాబట్టి తిరిగి మా ఇంటికి వచ్చేసాము. ఇంట్లో పని స్టార్ట్ చేయాలి. నేను ఇంట్లో పని చేసుకుంటుంటే మా చిన్న పాప చూడండి బయట ఇంట్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ అట్టు ఉంటుంది కదా, అట్టు వేసుకొని పడుకోని ఉంది. వీడియో తీస్తున్నా అంటే మొదటిసారి లేచిపోయింది, మళ్ళీ ఇది రెండోసారి తీయడం. నాకైతే మా పిల్లలు చేస్తే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఇక నేను వీడియో తీస్తున్నాను అని తెలిసి లేచి కూర్చొని దోమలు తోలుకుంటూ ఉంది. నేనైతే ఇక ఇల్లు మొత్తం కడిగేసి ఇంటి ముందు ముగ్గు కూడా వేసాను. ఇంతకీ ముగ్గు ఎలా ఉంది? నాకైతే ముగ్గులు పెద్దగా రావు, ఏదో వచ్చినట్టు వేసేసాను. ఇల్లు కడిగి ఇంటి ముందు ముగ్గేసి కడుపుమాను కడిగి బొట్లు పెట్టి దేవునికి పూజ చేసుకుంటే ఉంటుంది చూడు, అసలు మామూలుగా ఉండదు. అంత ప్రశాంతంగా ఉంటుంది, రిలీఫ్ గా ఉంటుంది అసలు మైండ్. ఇది డైలీ మార్నింగ్ రొటీన్ మాత్రమే, ఈవినింగ్ ఇంకా చాలా ఉంటుంది. ఇంట్లో ఉన్న పని చేసుకుందామంటే కనీసం 1 hour కూడా పడుకోలేదు. 1/2 hourకే లేచింది. లేచి అయితే ఇంకా పని మొదలు పెట్టింది. తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈవినింగ్ వాళ్ళ అక్క వచ్చేసరికి వాళ్ళ అక్క మీద కూర్చొని ఆటలు ఆడుతున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అయితే ఫుల్ లెంత్ వీడియో పెడదాం అనుకుంటే పిల్లలు నాకు అసలు సహకరించలేదు. మీకైతే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.